నమస్కారం సార్. ఎక్కడ స్టార్ట్ అయింది రాజా? ఆ ప్రోగ్రాము అయ్యే నాటికి ఆంధ్ర మొత్తం తెచ్చిపోయింది. బిజీ డేస్ ఆఫ్ రైటర్ పోసాని కృష్ణమూర్తి ఎలా ఉండేది? 18 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఒక స్టేజ్లో 22. అడిగితే ఇండియాలో ఎవరు లేడు. అంటే ఏంటి ప్రాక్టీస్ దానికి? అవసరం బతకటం అవసరం. అంటే యాక్టింగ్ అంటే ఇష్టమా? లేదు, బలవంతంగా చేసేవాళ్ళు. చిరంజీవి గారికి చూపించారంట ఈ ఈ పోసాని ఈ కామెడీ ఇవే సినిమా హిట్ అవుతాయి అన్నాడు. సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఒక నైటీ వేసుకుని ఇప్పుడు ఈ సినిమా చూస్తే శారీ కట్టుకుని నైటీ వేస్తే జనం వస్తారా? ఎవడొస్తాడు? ఈ చీర వేస్తే సినిమా ఆడుద్ది, చీర వేయకపోతే సినిమా ఆడదు అనే భావన వద్దు. రైటర్ కింద ఉన్న మీరు డైరెక్టర్ కింద మారాలి, నేనే ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది ఫస్ట్ టైం మీకు? ఆ కథ అంతా మారిపోయింది. మీరు అనుకున్న కథ అది కాదు. లేదు, 50% పైన లేదు కథ. అదేంటి సార్? మీరే కదా డైరెక్టర్, కూడా మీరే కదా. ఒక ఆర్టిస్టుడు నమ్మి మొదలుపెట్టారు. చూడాలి ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమాని. వద్దు, అదైతే మరి సినిమా చూడరాళ్ళు. ఓ ఈ పాయింట్ చాలా ఉన్నాయి లేబ్బా అంటారు. ఎలా జరిగింది సార్ ఆ జర్నీ అనేది అసలు? ఎవరు? మీ నాన్న అన్నాడు. మా నాన్న ఏం చేస్తాడు అంటే కూలీ అండి అన్న. ఓ కూలీ కొడుకు వాళ్ళు. మా నాన్న ప్యాకెట్లో డబ్బులు బాగొట్టి ఆయన ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. అది ఏ బంధువు మాకు ఒక ₹1 ఇచ్చిన వాళ్ళు లేరు. తర్వాత నా దగ్గర సాయం పొందారు, 5,000 లెక్క. మీరు ఏ మొండి ధైర్యంతో అలా మరి సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చారు? నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. ఆ పక్క వెంకటేశ్వరరావు గారు, ఈ పక్క గోపాలకృష్ణ గారు. అంటే అప్పుడు నా మనసులో అనుకున్నా, నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను. ఎవ్వరూ లేకుండా నా ముందే కూర్చుంటే ఆయన దేవుడు నా కోసం ప్రాణం కూడా ఇస్తాడు. లేదంటే పాలిటిక్స్ అనేది ఎందుకు ఆ జోన్లోకి వెళ్ళాలనుకున్నారు? ప్రజలకు ఎలా ఉన్నారు, మీకు ఏమేమి కావాలనుకుంటున్నారు అవన్నీ చేస్తా. గెలిస్తే ఎడగలుగుతాం సార్ మనం. మీరేమో డబ్బులు ఇవ్వరా, మీరేం బొద్దు ఇవ్వరా, నీకు చేయండి సార్. ఆ డబ్బులు ఇవ్వండి, ఆ ముందాగండి. నేను ఇచ్చారనుకో, గెలిచారనుకో, చిలకలు ఊరిపేట మొత్తం తినేస్తా. నేను తిన్నాను ప్రజల సొమ్ము. నేను తింటూ ప్రజలకు సేవ చేయటం ఏంటి? నమస్కారం సార్. ఆడేమోనా 3 నెలల్లో దండం పెడతాడు, నువ్వేమన్నా 5 ఏళ్ల పాటు జీవితాలతో పాటు దండం పెడతారు మన ప్రజలు. ఎమ్మెల్యే గారు సార్ కొంచెం పిల్లాడికి, మంత్రి గారు సార్ కొంచెం ఇది చూద్దాం పో.